చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతూ ఉంటాను. దేంతో స్టార్ట్ చేయాలో మర్చిపోయాను. టక్కుమని మీరు అరిసారు, నేను బ్లాంక్ అయిపోయాను. బర్త్డే కేక్ కట్ చేసినట్టు ఇవాళ ఆడియో సెలబ్రేషన్. దానికి ఫస్ట్ తమన్తో మాట్లాడతాను. తమన్, నువ్వు ఎంత సాలిడ్గా ఉంటావో నీ మ్యూజిక్ కూడా ఇవాళ అంత సాలిడ్గా ఉంది. ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు మేము అనుకున్నాం, ఈ సినిమాకి ఎవరు కరెక్ట్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందంటే అందరు యునానిమస్ ఉన్నాం, ఈ ఆడియోకి సరైనోడు మాత్రం తమన్నే అని. తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ ఆడియో. అలాగే మా కెమెరామెన్ రిషి పంజాబీ గారు, ఆయన లేకుండా నేను ఈ సినిమా ఊహించలేను. ఇవాళ ఆయన రాలేకపోయారు. రిషి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు. రాజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు చాలా బోరింగ్ టాపిక్, ప్రతి హీరో స్టేజ్ పైన నుంచి వాళ్ళ టెక్నీషియన్స్ గురించి చెప్తూ ఉంటారు, మీకు చాలా బోర్ కొడుతుంది, కానీ తప్పదు, అది నా బాధ్యత. అండ్ ఈ సినిమాలో ఫైట్స్ చేసిన రామ్ లక్ష్మణ్ గారికి, అలాగే ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాలో పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయాలకు వస్తే, నాకు నిజంగా ఆర్టిస్ట్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది. ఎందుకో తెలీదు, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాలి. ఎందుకు? రీజన్ లేదు. నిజంగా ఎందుకో తెలియదు, రీజన్ లేదు. ఈ ఫంక్షన్ మాత్రం ఆడియో వైజాగ్లో జరగాలి. ఎందుకు వైజాగ్ నాకు తెలియదు అన్నారు. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు. వైజాగ్లో ఫంక్షన్ చేస్తే లేట్ అయిపోద్ది, 22వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10th ఆడియో రిలీజ్ చేస్తే లేట్ అయిపోద్ది. పర్లేదు, నేను కావలిస్తే ఆడియో ముందు రిలీజ్ చేసేస్తాను, ఫంక్షన్ మాత్రం 10వ తారీఖు వైజాగ్లో జరగాల్సిందే. ఈ సినిమా జరిగే ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాల్సిందే. నా బలమైన కోరిక, నిజంగా నా బలమైన కోరిక ఇవాళ నెరవేర్చినందుకు నేను చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఆడియో సెలబ్రేషన్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ ఈ ఆర్కే బీచ్ గురించి నేను ఇంకొక మొక్క చెప్పి ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి చెప్తాను. నేను ఆర్యా సినిమా చేస్తున్నాను, ఇదే రోడ్ల మీద షూటింగ్ చేశాను. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అనేవాడిని, బావా ఎప్పుడైనా ఆర్కే బీచ్ మధ్యలో ఒక ఆడియో ఫంక్షన్ లాంటిది జరగలరా, ఒక ఆడియో ఫంక్షనో 100 days ఫంక్షనో అంటే అన్నాడు, బావా దానికి చాలా ఎదగాలి బావా అన్నాడు. నిజంగా వాళ్ళు ఎదిగానో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఫంక్షన్ ఇవాళ ఇక్కడ జరిగినంత మాత్రం నేను తెలియకుండా నా పర్సనల్ అచీవ్మెంట్ ఏదో ఫీల్ అవుతాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ఫంక్షన్ ఇన్ దిస్ బీచ్. నా కళ ఇవాళ నెరవేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?